దొండకాయ పప్పు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. దొండకాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? ముందుగా స్టవ్ వెలిగించుకుని. ఓకే, పప్పు ఆల్రెడీ రెడీ చేసుకున్నారు బాయిల్ చేసిన పప్పు ఈజీగా అవుతుంది. ఆయిల్ వేసుకున్న మాదిరి ఆయిల్ హీట్ అయినాక. ఓకే, సో భార్గవి గారు, మీకు ఫ్రెండ్ సర్కిల్ అది కూడా బాగుందా? బాగుందండి. ఇప్పటికీ నా స్కూల్ మేట్స్, కాలేజ్ వాళ్ళు అందరం కలిసి ఉంటాము. ఇంకా టచ్ లో ఉన్నారు అందరు కాంటాక్ట్ లో ఉన్నారు. ఓకే ఓకే. సో నిజంగా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఒక దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టచ్ లో ఉండడం చాలా రేర్, చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ గురించి చెప్పినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళకి కూడా వావ్ అన్నట్టు అనిపిస్తుంది, ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది, బాగుంటుంది. నా స్కూల్ వచ్చేసి బాలభారతి హై స్కూల్ రామంతపూర్ లో, కాలేజ్ వచ్చేసి సాయి తేజ జూనియర్ కాలేజ్. ఓకే, రెండు రామంతపూరే. అక్కడనే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరు ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారు. వాళ్ళందరం కలిసినప్పుడు ఇంకా నేను స్కూల్కి వెళ్తున్నానా, కాలేజ్కి వెళ్తున్నానా ఫీలింగ్ వస్తుంటుంది. అంత ఎంజాయ్ చేస్తాం అనమాట. ఓకే, ఆయిల్ వేయండి. ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఆనియన్స్ వేసుకున్నాం. కలుపుకొని కరివేపాకు. నా ఫేవరెట్ మ్యూజిక్ ఏంటంటే కరివేపాకు పట్టపట్ట అంటుంటుంది కదా, చిట్టపట్ట అన్నది నాకు ఇష్టం, అది సౌండ్. తర్వాత బిర్యానీ ఆకు. నెక్స్ట్ దొండకాయ కలిపేసుకున్నాం. కలిపేసేయండి. అంటే ఇప్పుడు ఈ వంటను మనం రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చేమో కదా. పప్పుతో కలిపి దొండకాయల్ని కుక్కర్లో పెట్టుకోవచ్చు. మొత్తం పోపు వేసుకున్నాక పప్పు కుక్కర్లో వేసేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. దొండకాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి. మరి పేస్ట్లో అయిపోతే బాగోదు. పేస్ట్ కాదండి, ఇట్లా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సాజీరా, సాల్ట్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పసుపు. ఓకే, ధనియా పొడి, ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కారం వేసుకున్నాం. ఇదిగో కలిపేసుకొని. సో మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడ తెలంగాణలో కదా? అవును మాధురి. అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చూసారు, చాలా మార్పులు చూసారు. సో మీకు ఎక్కడన్నా అనిపించిందా ఈ మార్పు ఇంకాస్త అభివృద్ధి అయితే బాగుంటుంది, ఈ మార్పు ఇక్కడతోటే ఆగిపోయింది అని ఏమన్నా మీకు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందా? కొన్ని విషయాలు మార్పు రావాలి మాధురి. కొన్ని విషయాలు చూసినప్పుడు మనం ఏమి క్వశ్చన్ వేయకుండా అయిపోతుంది. ఎవరిని ఏం అడగాలి ఏంటనే చిన్న కన్ఫ్యూజ్. ఎంత మార్పు రావాలనుకున్నామో మేము ఆశించిన దానికన్నా తక్కువ మార్పే వచ్చింది ఎట్ ప్రెజెంట్. ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఇంకా డెవలప్మెంట్ పరంగా చాలా బాగుంది చూస్తుంటే. ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే నార్త్ నుంచి కూడా వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు, బయటి వాళ్ళు వచ్చి మన కల్చర్ ఫాలో అవుతున్నారు, మన వాళ్ళు మన కల్చర్ మర్చిపోతున్నారు. అది చిన్న బాధ కొద్దిగా. అవునా? ఏది మీకు ఎక్కడ అనిపించింది బాధ అని? ఇప్పుడు సొసైటీలో పిల్లలు, మనం పేరెంట్స్ ఇంట్లో చెప్తాం కొన్ని పద్ధతులు, మమ్మీ నీకు అది, మమ్మీ నీకు ఇది అని అంటారు.
ఆ మార్పు మనం ఇంట్లో నుంచే మొదలు పెడితే సొసైటీకి మంచి పిల్లల్ని ఇచ్చినట్టు అవుతుంది, మన ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఓకే, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? ఎలా బాగుండాలండి పిల్లలని. ఇప్పుడు వాళ్ళు కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా పిల్లలకంటూ కొంచెం టైం ఇవ్వాలి మనం. వాళ్ళు ఏ దానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకోవాలి, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. మా ఇంట్లో మా పాప ప్రతిదీ షేర్ చేసుకుంటుంది నాతోని. పిల్లలకంటూ మనం ఒక చిన్న టైం ఇచ్చేసి మన బిజీ షెడ్యూల్ నుంచి 2 minutes వాళ్ళకి కేటాయించి ఇవాళ డే ఎట్లుంది ఏంది అనేసి వాళ్ళతో కూల్గా మాట్లాడాలి. కోపం వచ్చినప్పుడు బెదిరివ్వాలి, తప్పు చేసినప్పుడు కొట్టాలి, మంచిగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా దగ్గర తీసుకోవాలి. అప్పుడు అంటూ మనం ఎనిమీస్ కనబడం. మనం పిల్లల్ని ఎప్పుడు మనం భయపెట్టిస్తుంటే వాళ్ళ లోపల ఉన్నది ఏది అన్నది ఆలోచన మనతో చెప్పుకోలేకపోతారు. కరెక్ట్, ఆ మార్పు అన్నది రావాలి. ఇప్పుడు చింతపండు రసం వేస్తాం. నెక్స్ట్ టమాటో మర్చి ఇలా చేసుకుంటే ఈ వంటను మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేయచ్చు. దొండకాయలు ఫ్రై అయితే దొండకాయ ఫ్రై అవుతుంది, టమాటా వేసుకున్నామంటే కర్రీ అయిపోతుంది. 3 విధాలుగా. అవును. ఇప్పుడు కొంచెం చింతపండు రసం కలిపేసుకొని నెక్స్ట్ ఆల్రెడీ ఇది ఉడకబెట్టి పెట్టినాము. దొండకాయ ఇది దొండకాయ రైస్ లోకి మనకి ఎలా ఉంటుందో చూడాలి. చపాతీకి బాగుంటుంది, రైస్ కి బాగుంటుంది. దొండకాయ ఇష్టపడని వాళ్ళు ఇట్లా చేస్తే కూడా తినేస్తారు. సో అన్ని వేసుకున్నట్టే కదా? అవును మాధవి. ఇప్పుడు ఫైనల్ గా కాసేపు మగ్గించుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, మూత పెట్టుకుని. ఓకే భార్గవి గారు, రెడీ అయిపోయినట్టేనా? ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకోండి. బా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉందండి. పప్పు, దొండకాయ దొండకాయ కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే, వేడివేడిగా దొండకాయ పప్పు తయారైపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దొండకాయ పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, దొండకాయ ముక్కలు 1 కప్పు, సాజీరా 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉడికించుకున్న కందిపప్పు 1 కప్పు. దొండకాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, దొండకాయ ముక్కలు, సాజీరా, సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, టమాటో ముక్కలు వేసి కలిపి వేగాక చింతపండు రసం, ఉడికించుకున్న కందిపప్పు వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పప్పు రెడీ.